దోచుకున్న భూములన్నీ రద్దు చేయాలా, ఎవరైతే లబ్ధిదారు ఉండడం. నా పేరు పెళ్లికర్ల సాగర్ వినయ్ కుమార్. నేను రాష్ట్ర మాలమనాడు జనరల్ సెక్రటరీ. అయితే ఇక్కడ కడప నగరంలో ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ సంబంధించిన రూములను టెండర్ పద్ధతి లేకుండా ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు తీసుకొని లబ్ధి పొందుతున్నారు. టెండర్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రావాల్సిన రూములను అగ్రకులాస్తులకు ఇచ్చుకుంటూ వారు ఈరోజు లబ్ధి పొందుతున్నారు. ఒక గవర్నమెంట్ రూములు అంటే ఏమిటో వాళ్ళకి ఆఫీసర్లకు తెలియడం లేదు. గవర్నమెంట్ రూములు అంటే బలుగు బలహీన వర్గాలకు వ్యాపారాలు చేసుకొని లబ్ధి పొందేదానికి గవర్నమెంట్ రూములను గవర్నమెంట్ కడుతుంది. ఆ రూములను అగ్రకులస్తులకు ఇచ్చి ఉన్నవాళ్ళే ఇంకా పెరగాలి, ఇంకా సంపాదించుకోవాలి, లేనివారు లేనట్లే ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే ఇక్కడ జిల్లా పరిషత్ దగ్గర దాదాపు ఒక 40-45 రూములు కట్టారు. 45 రూములను 2 ఫ్లోర్లను టీరం శ్రీధర్ రెడ్డి స్కూళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఒక టెండర్ లేకుండా, ఒక నోటిఫికేషన్ లేకుండా ఏ విధంగా ఆ రూములు ఇచ్చారో మాకు తెలపాలని గత 4 నెలల నుంచి మేము పిటిషన్లు పెడతానే ఉన్నాం కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు మా పిటిషన్లకు స్పందన ఇవ్వడం లేదు. వెంటనే ఆ రూములను టీరం శ్రీధర్ రెడ్డి గారి ఇచ్చిన రూములను వెంటనే తొలగించి టెండర్ పద్ధతిలో దళితులమైన మమ్మల్ని కూడా కలుపుకొని మాకు వ్యాపారం చేసుకునే దానికి సహకరించాలని, అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము. జై భీమ్. నమస్తే, నా పేరు బండి. నేను రాష్ట్ర మాల మహనాడు వర్కింగ్ ఆలగడ్డ తాలూకా వర్కింగ్ ప్రెసిడెంట్. అందరికీ జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ర్యాలీ చేయడానికి కారణం ఏమనగా దళితులు అనేవాళ్ళు మోసపోతున్నారు. అగ్రకులాల వారిపై దళితులు అనేవారు మోసపోతున్నారు. ప్రతి ఒక్కరూ మన పైన ఉన్న ఎవరైనా సరే, ఎంఆర్ఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఎస్సీఓలు కానీ, ఎవరైనా కలెక్టర్ గారైనా సరే దళితులకు అనేది న్యాయం జరగడం లేదు. మనం ఎక్కడ ర్యాలీ చేసినా కూడా న్యాయం అనేది జరగడం లేదు. దేశమంతా కూడా దళితులు అనే వాళ్ళే మోసపోతున్నారు. పెద్ద కులాల వాళ్ళు వచ్చినా, చిన్న కులాల వాళ్ళు వచ్చినా కూడా, పెద్ద పార్టీ వాళ్ళు వచ్చినా, చిన్న పార్టీ వాళ్ళు వచ్చినా ఎప్పటికైనా సరే దళితులు అనే వాళ్ళే ముందు ఉంటారు వారికి సాయం చేయడానికి కానీ, సహకరించడానికి కానీ. కానీ ఈరోజు ఏం జరిగిందంటే మీరందరూ కలిసి కూడా దళితులకు మాత్రమే అన్యాయం చేస్తున్నారు. పేద ప్రజలను మాత్రమే అనగదొక్కుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మీరందరూ కలిసి కూడా చూస్తూ ఉన్నా కూడా పెద్ద ప్రజలైన వారు, పెద్ద కులాలైన వారు మీకు ఆస్తులు లేవా, భూములు లేవా, ఇల్లు లేవా, స్థలాలు లేవా, ఏం లేవని దళితుల పైన పడుతున్నారు. ఎప్పుడు చూసినా కూడా దళితులను అనగదొక్కాలనే చూస్తున్నారు. దళితులను మాత్రమే మీ కింద బానిసలుగా పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? ఇది ఎంతవరకు సమంజసము? మీ ఇంట్లో పనులు చేసే వారి దగ్గర నుంచి మీ డ్రైవర్ల వరకు ప్రతి ఒక్కరు కూడా దళితులే. దళితులకు న్యాయం చేయాలని మాత్రమే మీరు ఆలోచించాలి తప్ప దళితుల భూములను లాక్కొని దళితులను దళితుల పొట్ట పైన మీరు కొట్టాలని ఎప్పటికీ ఆలోచించకూడదు. మీరు ఇదే విధంగా ముందుకు కొనసాగిపోతూ ఉంటే రాష్ట్ర మాల మహనాడు దేశం అంతటా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి మీ పైన ఎలాంటి దాడులకైనా పాల్పడడానికి ముందు ఉంటామని జై భీమ్. 2.5 పూయి వచ్చింటే నాకు సుగాలను వేసుకుంటున్నారు. నాకు ఇవ్వలేదు. 10 ఏళ్ళ నుంచి తిరుగుతానే ఉందా, ఎంఆర్ఓ చుట్టూ, అందరి చుట్టూ, కలెక్టర్ చుట్టూ, అందరి చుట్టూ తిరుగుతానే ఉందా. ఎవరు చూసినా న్యాయం చేయలేదు. న్యాయం చేస్తారని జాలమారి మండలం ఒంటిపెంటపల్లి మీద పొలం లక్ష్మీ ఆమె నాయక్ అతను వాళ్ళకి ఆక్రమించుకున్నాడు. వాళ్ళకి ఇచ్చినట్టే నాకు ఇచ్చినారు. కానీ వాళ్ళ అంతా మొత్తం తీసుకొని వేసుకుంటున్నారు. నా భర్త చనిపోయిన వాళ్ళ నుంచి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర మాలమహల్ రామోజీ మార్గం జై భీమ్. రాష్ట్ర మాలమహల్ తరపున ఈరోజు నూతన కమిటీ వేయబడింది. రాయలసీమ అధ్యక్షుడు చంద్రశేఖర్ని ఎన్నుకోవడం జరిగింది. జై భీమ్. మా ఇప్పటి నుంచి రాయలసీమ అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నమా.
ఇక్కడ ఓకేనా మా అందరం పూలను తెస్తాం ఒక నిమిషం అనండి మా పూలను పెట్టారు ఓకే పైకి రంగా అందరికీ జై భీమ్ నా పేరు తలపతి వినోద్ కుమార్ రాష్ట్ర మాల మహానాడు రామసింహాని వర్గం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు కడపలో ఈ భారీ నిరసన ర్యాలీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత భూములను ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ అగ్రకులస్తులకు ఆన్లైన్ ఎక్కించి దళితులకు ద్రోహం చేయడము మేము ఎంతో బాధాకరంగా చింతిస్తున్నాము. రాష్ట్రం మొత్తం ఎత్తుకుంటే మా భూములన్నీ అగ్రకులస్తులకు ఆన్లైన్ చేస్తున్నారు. దయచేసి మా భూములను మాకు కేటాయించవలసిందిగా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఆన్లైన్ల విషయంలో లంచాలకు పాల్పడి ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళిన దళితులపై కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. వెంటనే మీ అభిప్రాయాన్ని మీరు మార్చుకోవాలని, లేదంటే రాష్ట్ర మాల మహానాడు తరఫున మాలల సత్తా ఏంటో మీకు చూపిస్తామని తెలియజేస్తున్నాము. నన్ను నా దళిత సోదరుడు అడిగాడు, ఏమిటంటే నీకు ఒక కోరిక చెప్పని అడిగాడు. జీవితంలో నాకు ఒకటే ఒక కోరిక ఉంది, అది ఏమిటంటే నా పేరుతో కనీసం 1 ఎకరా అన్న ఆన్లైన్లో ఎక్కాలనేది నా జీవిత ఆశయం. అలానే ప్రతి ఒక్క దళితుడికి తన పేరుతో భూమి ఉండాలని ఆశ కోరిక ఉంటుంది. ఆ ఆశ కోరికను తీర్చడానికి మేము ముందడుగేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాము. జై భీమ్. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో అనేక దళితుల భూములు కబ్జాలు గురైనాయి. 2023లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి భూ చట్టమని తీసుకొచ్చి రీసర్వే పేరుతో దళితుల భూములన్నీ కొల్లగొట్టినారు. అదే కాకుండా అక్కడ ఎంఆర్ఓ గారు, అట్లూరు ఎంఆర్ఓ గారు ఈశ్వరయ్య, అలాగే అక్కడ తర్వాత పనిచేసిన శ్రీవాణి గారు, అలాగే పొద్దుటూరులో పనిచేస్తున్న ఎంఆర్ఓ నజీర్ అహ్మద్ గారు, వీళ్ళంతా పూర్తిగా అవినీతికి పాల్పడినారు. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే సిబిఐ చేత వాళ్ళ ఆస్తుల మీద విచారణ జరపాలని ఈరోజు ఈ శాంతియుత ర్యాలీ, ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరిగింది. అయితే ఈ జిల్లా నలుమూల నుండి వచ్చిన నా దళిత సోదరులకందరికీ దళిత ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటాను. అదే కాకుండా ఈ కడప నడిబొడ్డున ఒక జెడ్పీ ఆఫీసున ఆవరణ ముందు ప్రభుత్వ రూములు నియమించినారు. అక్కడ మాకు వాటా ఉంది, ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ఆ రిజర్వేషన్లు తుంగలో దొక్కి ఈరోజు అత్యంత పేదరికంలో అనుభవిస్తున్న బీరం శ్రీధర్రెడ్డి గారికి ఏమి టెండర్ పద్ధతి లేకుండా ఆయనకు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయము? ఆయన ఏమన్నా మాదిగ సామాజిక వర్గమా, లేదంటే మాల సామాజిక వర్గమా? ఏది కాదు, పెద్ద అత్యంత ధనికుడు ఆయన. అటువంటి వానికి ఈరోజు నోటీస్ ఇవ్వకుండా, ఏ టెండర్ పద్ధతి కాకుండా ఆయనకి ఇవ్వడం అనేది మేము రాష్ట్ర మాల మహానాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ కేవలం ఎస్సీ రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రను మాత్రం దాచి ఉంచి అది దాన్ని బహిరంగం చేయలేదు. నేను ఒక్కటే చెప్తాను ఎమ్మెల్యే గారికి సూటిగా మీ ద్వారా, ఎమ్మెల్యే గారు, మీరు దళితులు ఓట్లు మీకు పడలేదా? దళితులు మీకు ఓటు వేయలేదా? మీ వెంబడి దళితులు లేరా? ఎందుకు ఈ కులవేక్ష పాల్పడుతున్నారు మీరు? ఎందుకు అది టెండర్ వేయకుండా రూములు కట్టబెట్టారు? దాంట్ మీద ఎందుకు మాట్లాడలేదని మేము ఈ మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా. వెంటనే అక్కడ ఆ జెడ్పీ రూములు, ఆ సీతారెడ్డికి స్కూల్కు కేటాయించిన రూములు వెంటనే అవి రద్దు చేసి దళితులకు మళ్ళీ టెండర్ పద్ధతిన చేస్తున్న మా వాటా మాకు ఇవ్వాలని ఈ మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తూ, అలాగే ఏదైతే రాజ్యాంగం చెప్పింది మాకు ఈ యొక్క పేదరికం పోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి ఆ రోజు భారత రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్లు కల్పించారు. ఆ రిజర్వేషన్లు రద్దు చేసేదానికి కుట్రబడి ఇది చేయడం మంచి పద్ధతి కాదు. ఇంతటి కుట్రలన్నీ రాష్ట్ర మాల మహానాడు ఎదుర్కొని శాంతియుత ఆందోళన కార్యక్రమాలు కూడా ముమ్మరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్.